కమలానగర్ డివిజన్ పరిధిలో శనివారం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. వివిధ కాలనీల నుంచి భక్తులు తీసుకొచ్చిన అమ్మవారి విగ్రహాలను మంగళహారతులు చేస్తూ భజనల నడుమ నిమజ్జనం చేశారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు. పూలు, మంగళ వాయిద్యాలతో ప్రాంతం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా కమలానగర్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, సీఎం రావు, సిహెచ్ మనోహర్ రావు, పెద్ది నవీన్, ఏబీఆర్ దత్తు, వి పెంటయ్య గౌడ్, కె రామచంద్రరావు, పి మాధవరావు, వైఎన్ సుధాకర్ రావు, ఎం వెంకటరెడ్డి, పి మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, సహదేవ్, సాయి, హేమలత, మల్కా రవాదేవి, కె సుభాషిణి, ఏవిఆర్ లక్ష్మి, బొజ్జ రేణుక, ఎం రమాదేవి, అర్చన గౌడ్, పద్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక కమిటీ సభ్యులు, కాలనీ వాసులు సహకారంతో నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ అమ్మవారి ఉత్సవాలు మేము ఇది 11వ సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుకుంటాము, స్వచ్ఛందంగా నిర్వహించుకుంటాము. ఎటువంటి చందాలు కానీ ఎటువంటి బయటికి వెళ్ళి డొనేషన్లు అడగడానికి చేయకుండా మా మహిళా మనులు, మా కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్, మా కమలానగర్ సభ్యులు, కమలానగర్ వాస్తవుల సహకారంతో ఇంత ఘనంగా నిర్వహించుకుంటాము. ఇది 11వ సంవత్సరం. మేము ఈ ప్రొసెషన్ ఈ విధంగా కోలాటం ఎందుకు పెట్టామంటే
పబ్లిక్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, డ్రమ్స్ లేకుండా, డీజే సౌండ్ లేకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వినాయక చవితిలో మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఆ సౌండ్ ప్రకారం ఆ సౌండ్ని అవాయిడ్ చేయడం జరిగింది. చాలామంది అడుగుతుంటారు ఎందుకు సౌండ్ పెడతలేదని, కానీ డబ్బుల గురించి ఆలోచించట్లేదు, పబ్లిక్ కన్వీనియన్స్ గురించి ఈ విధంగా నిర్వహించడం. మా మహిళా మనులు ముఖ్యంగా ఇటువంటి కోలాటం కానీ, ఇటువంటి భజన కార్యక్రమాలు కానీ స్వచ్ఛందంగా ఇంత భక్తిపూర్వకంగా ఏ కాలనీలో జరుగుతుంది అనుకోవటం లేదు. నేను ఇది కమలానగర్లో జరుగుతుందని గర్వంగా చెప్తున్నాను. ఈ 11వ సంవత్సరం కన్వీనర్గా నేను ఏం చెప్తున్నానంటే, ఇంత ఘనంగా నిర్వహించడం, ఈ విధంగా భక్తిపూర్వకంగా నిర్వహించడం ఈ కమలానగర్ వాసులకే చెల్లింది, మహిళా మనులకే చెల్లిందని చెప్తున్నాను. ఇది వారి గొప్పతనం, అమ్మవారి సుకృత వలన, అమ్మవారి దయ వలన వారు ఈ విధంగా నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా ముందు ముందు కూడా ఇంకా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ నేను మా మహిళా మండలికి, మా కమలానగర్ వాస్తవులకి, వెల్ఫేర్ అసోసియేషన్కి, ఉత్సవ కమిటీకి అభినందనలు.